బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్స్. టుడే టాపిక్ మనం వెబ్సైట్ని బిల్డ్ చేసాం. ఎందుకంటే ఆ వెబ్సైట్ అనేది ఈచ్ డివైజ్ ఏ డివైజ్లోనైనా మనం ప్యూర్గా వాడుకోవచ్చు. అందుకనే వెబ్సైట్ని బిల్డ్ చేశాను. ఇది అన్ని డివైజులకి కంఫర్ట్గా వర్క్ అవుతుంది. అసలు మీకు ఎటువంటి బగ్స్ లేకుండా, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా పనిచేస్తుంది. అలాగే ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందని నేను చూపిస్తాను. ఆ వెబ్సైట్ని ఎలా సెట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఎందుకంటే వెబ్సైట్ని సెర్చింగ్ చేస్తేనే మనకి ఏ బ్రౌజర్లో అయినా ఫాస్ట్గా కనిపించే విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, టెక్ యాప్స్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెట్ చేయండి. సెట్ చేస్తే మ్యాక్సిమం టాప్లో రాకపోవచ్చు. ఎందుకంటే మనం యూజర్స్ తక్కువ ఉన్నారు. నేను ఆల్రెడీగా టెస్టింగ్ కోసమని నా దాంట్లో చాలాసార్లు కొట్టాను కాబట్టి టాప్కి వచ్చింది. లేదంటే మీకు ఇలా 2-3 రోట్ల కింద అలా వస్తుంది. వచ్చినా సరే ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫ్రీ ఎన్ఎఫ్ అని ఉంటుంది. ఏఐ టెక్ యాప్స్ అను స్క్రిప్ట్ అండ్ తెలుగు ఫాంట్ కన్వర్టర్ అని ఉంటుంది అనమాట. ఇది ఉందా లేదా చూసుకోండి. ఈ నేము ఎక్కువ మంది సెట్ చేస్తే ఇక్కడ మన లోగో కూడా వస్తుంది. ఈ గ్లోబల్ దగ్గర మన లోగో కూడా వస్తుంది. ఫ్రీ అనే దగ్గర మన లోగో కూడా వస్తుంది. అంటే 1000 పైగా సెట్ చేసి వస్తే యూజర్స్ వస్తే అది వస్తుందంట. మరి మనది ఫ్రీ డొమైన్ కాబట్టి ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. కోర్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. కోర్ యాక్టివేట్ అయిందంటే ఆఫ్లైన్లోకి మ్యాక్సిమం వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను అందరూ బాగున్నారని ఇచ్చాను. డైరెక్ట్గా అందరూ బాగున్నారని ఇక్కడ రిజల్ట్ తేజ ఫాంట్లో చూపిస్తుంది మనకి. ఆ తర్వాత మనం పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఇలా పేస్ట్ చేస్తే ఇలా పేస్ట్ కూడా అవుతుంది. డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఆల్ట్రా రావత్తు చూపించింది కదా. ఇక్కడ సంక్రాంతి అని వచ్చింది. తేజ ఫాంట్లో పర్ఫెక్ట్. కానీ ఇక్కడ ఈ ఫాంట్స్లో ఐ బటన్ మనం క్లిక్ చేయండి. ఐ బటన్ మనం క్లిక్ చేయగానే 14 ఫాంట్స్ కూడా రావత్తు అనేది సరిగ్గా రాదు. దీని గురించి ఎంతమందికి తెలుసో చెప్పండి. కొంచెం దీని గురించి ఎంతమందికి తెలుసు రావత్తు ఈ ఫాంట్స్లోకి రాదని? ప్రొఫెషనల్గా వాడే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దీనికి చాలా కష్టం. కానీ దానికి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మనం క్లిక్ చేస్తే అమృత ఫాంట్ అప్లై అయ్యి చూడండి, మీరు చూస్తుండగానే ఇక్కడికి మారింది కదా, రావత్తు అనేది జంప్ అవుతుంది అన్నమాట కరెక్ట్గా. దీనికి మస్ట్ అండ్ షుడ్గా నట్ కావాల్సి వస్తుంది. అలాగే మనం ఏదైనా కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ కొడితే పేస్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అలాగే ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆరాధన రావత్తు అనేది రివర్స్లో ఉంటుంది అన్నమాట. అది ఆటోమేటిక్ డిటెక్ట్ అయిపోయి వచ్చేస్తుంది. దీనికి రావత్తు అనేది రివర్స్ ఉండదు కాబట్టి అది చూపించదు. ఇక్కడ చూడండి, దానికి ఆల్ట్రా అవసరమైన ప్రతిదీ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి ప్రివ్యూలో చూపిస్తుంది. నేను ఇప్పటికి 10 ఫాంట్స్ అప్లై చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, చేస్తాను. ఇక్కడ డిన్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాను. టైం పడుతుంది అన్నమాట. ఇక్కడ ఈ సెర్చ్లో మనం సంక్రాంతి అనే కాకుండా మీరు ఎలా ఉన్నారని ఇచ్చాను. మీరు ఎలా ఉన్నారని ఇచ్చాను కదా, డైరెక్ట్గా ఇక్కడ ఎలా ఉన్నారని ఇక్కడ మొత్తం అన్ని ఫాంట్లో ప్రివ్యూ చూపిస్తుంది. అవసరమైతే మీరు ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆ ఫాంట్కి తగ్గట్టుది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇంగ్లీష్లో కీర్తి కే ఇచ్చాను కదా, ఇక్కడ కీర్తి ఫాంట్ వచ్చింది చూసారా, సెర్చ్ అవుతుంది. ఫాంట్ కూడా సెర్చ్ అవుతుంది మీకు కావాల్సిన ఫాంట్. అలాగే ఈ సంక్రాంతిని నేను ఇప్పుడు ఎవరికైనా ఈ ఫాంట్ నాకు అమృత ఫాంట్ నచ్చింది అనుకోండి, ఈ షేర్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే క్రియేట్ ఇమేజ్ అవుద్ది. ఇమేజ్ కూడా క్రియేట్ అవుద్ది. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు షేర్ వాట్సాప్లోకైనా దేంట్లోకైనా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ ఏఐ టెక్ యాప్
ప్రీమియం అను స్క్రిప్ట్ అని వచ్చి సంక్రాంతి అనేసి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ అమృత ఫాంట్ అని చూపించింది. ఇక్కడ మీరు అమృత ఫాంట్ ఉచితంగా ఏఐ టెక్ యాప్లో పొందవచ్చు. ఇప్పుడు మీరు ఇదే లింకు ఎవరైనా క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఆ ఫాంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. చూడండి, మీ నెట్వర్క్ డిపెండెన్సీ కొంచెం లేట్ అవుతే అవ్వచ్చు, ఇలా ఓపెన్ అవుద్ది అనమాట అమృత ఫాంట్ దగ్గరికి. ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇందులో ఇంకొకటి కూడా చేయొచ్చు, పిఎల్పి అనే ఆప్షన్ ఉంటుంది. ఇది సపరేట్ ఒక ఇండివిజువల్ అనమాట. ఇదిగోండి, కవి గణేష్ అనేసి గణేష్కి సంబంధించిన పిఎల్పి ఏదో అప్లోడ్ చేసాడు ఆయన, వర్క్ అవుతుంది. అంటే ఒక ఫ్రీ సోర్సే, జస్ట్ పేడ్ ఎందుకు పెట్టాడంటే అది ఎలా వర్క్ అవుతుంది, ఒకవేళ ఫ్యూచర్స్లో అందరికీ ఇష్టమైతే దాన్ని ఎనేబుల్ చేయొచ్చు అని టెస్టింగ్ కోసం ఉన్నది. ఇంకా టెస్టింగ్ దశలో ఉంది ఇది. ఇంకా ఇవన్నీ తీసి ఇంకా చాలా కొన్ని మార్చాలి, అప్లోడ్కి సంబంధించినవి మారుస్తాను. ఇది మీకు ఫిల్టర్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో డీప్గా మాట్లాడదాం. ఇప్పుడు ఈ తెలుగు ఫాంట్స్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, జస్ట్ ఆప్షన్ ఇచ్చాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే అను చార్ట్, ఇది ఎవరైనా వాడతారు, కానీ దీంట్లో ఇవన్నీ టూల్స్కి సంబంధించిన కోర్ పాయింట్స్ కూడా ఇందులో ఒక్క దాంట్లోనే మనం ఆపరేటింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సంక్రాంతి అని ఇచ్చాను అనుకోండి. ఇచ్చిన తర్వాత మనకి సంక్రాంతి కాదు, నాకు నేను అమృత ఫాంట్ కానీ ఆ పదకు ఫాంట్స్లో ఏదైనా వాడాలనుకుంటే అప్పుడు మీరు ఆల్ట్రా రా ఒత్తిని ఇలా ఇక్కడే డైరెక్ట్గా అది ఒక్కదానికే అప్లై అవుద్ది అనమాట. ఇక్కడ కాపీ చేయొచ్చు, ప్రివ్యూ చేయొచ్చు, ఇక్కడి నుంచి కూడా షేర్ చేయొచ్చు. దీన్ని ఇక్కడి నుంచి కూడా షేర్ చేస్తే మీరు షేర్ చేసినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా ర్యాండమ్ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు నచ్చకపోతే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ షేర్ చేస్తే మళ్ళీ ఇంకొక కొత్త కలర్తో మనకి జనరేట్ అవుతుంది అన్నమాట ఇమేజ్ అనేది. బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఆ లింక్ మనం క్లిక్ చేయొచ్చు, మీరు ఎవరికైనా రెఫర్ చేయొచ్చు అనమాట. ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు మనం. ఓకే, అలాగే ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్కి అజంతా అని ఇస్తాను. ఇక్కడ అజంతా అని వచ్చి కాపీ చేసుకోమంటే టెక్స్ట్ అవసరమైతే ఇక్కడ అజంతా ఫాంట్ డౌన్లోడ్ అని వస్తుంది, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి, ఇంగ్లీష్లో కూడా అవ్వచ్చు, అజంతా అలాగే వస్తుంది, ఇంగ్లీష్ ఇచ్చినా వస్తుంది. అలాగే మీకు ఏదైనా పారాగ్రాఫ్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ అజంతా అని ఇచ్చారనుకోండి, అజంతా ఫాంట్ స్టైల్ అప్లై అయిపోయి మీకు ప్రివ్యూ చూపిస్తుంది ఫాంట్ స్టైల్. మీరు అజంతా ఫాంట్ ఇస్తే అజంతా ఫాంట్, ఇక్కడ చూడండి అజంతా ఫాంట్ డౌన్లోడ్ అని వస్తుంది. మీరు ఎటువంటి ఫాంట్ నేమ్ లేదనుకోండి మీరు ఇచ్చే ఏదైనా టెక్స్ట్లో ఇన్పుట్లో, అప్పుడు అదేమవుద్దంటే అది డిఫాల్ట్గా తేజ ఫాంట్ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి కూడా మనం ఆల్టర్ అప్లై చేస్తే అమృత ఫాంట్ అప్లై అవుతుంది. కానీ మీరు ఇక్కడ అజంతా అని పేరు ఉండడం వల్ల ఆ ఫాంట్ అందులో ఉందా లేదని చెక్ చేసుకొని ఆ ఫాంట్ని అప్లై చేసిందనమాట. లేదంటే తేజ డిఫాల్ట్గా ఏదైనా నేను ఇప్పుడు ఇచ్చాను, అది ఇది ఏంటంటే తేజ ఫాంట్ కింద వచ్చింది. కాపీ, ప్రివ్యూ, ఆల్ట్రా సేరే ఉంటాయి. అదే ఇప్పుడు నేను వేరే విధంగా ఇప్పుడు ఇది ఇచ్చి మధ్యలో అజంతాని ఇచ్చి ఇలాగా నాకు నచ్చినట్టు పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాను అనుకోండి, నేను మీకు చూడండి దీనికి అంత డిఫరెన్స్. ఇప్పుడు అజంతా అనే ఒక నేమ్ ఉండడం వల్ల ఆ నేము ఫాంట్ మన దాంట్లో ఉండడం వల్ల ఆ ఫాంట్ స్టైల్లో అప్లై అయ్యి ఆ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని అడుగుద్ది అనమాట. ఇదంతా డైనమిక్గా జరుగుద్ది, క్విక్గా జరుగుద్ది. మీకు కావాలంటే ఇది వాడుకోవచ్చు. మీకు ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం చేసిందంతా హిస్టరీలో అలా ఉంటుంది అనమాట. మనం ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా ఆల్రెడీ చేసుకున్నాం అనుకో, వెంటనే కాపీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది కూడా మీకు ఒక అడ్వాంటేజ్. కాబట్టి దీన్ని కొంచెం కేర్ఫుల్గా వాడండి.
మీకు దీన్ని బాగా వాడి నాకు మీకు చెప్తే ఇంకా దాంట్లో కొన్ని ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను. ఏమైనా దాన్ని ఇంకా కొంచెం ట్రైన్ చేయమంటే ట్రైన్ చేస్తాను. ఈ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.